పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఇవాళ ఇప్పుడు మనం అయితే ప్రెజెంట్లీ రాష్ట్రపతి నిలయం దగ్గర బొల్లారంలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు ఎగ్జిబిషన్ అనేది అవుతుంది, ఉద్యాన ఉత్సవ్ అని చెప్పేసి. ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ చేశారు, ఇది సెకండ్ ఎడిషన్ అన్నట్టు ఉన్నాయి. సో ఇది బేసికలీ మనకు చూస్తున్నట్టయితే మనకు మొత్తం కంప్లీట్గా ఆర్గానిక్ కానీ ఎయిర్ ప్లాంట్స్, ఈవెన్ వాల్ పెయింటింగ్స్, టనల్ పెయింటింగ్స్తో కానీ అండ్ ఎగ్జిబిషన్ చూస్తందుకు వచ్చే వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్, మిమిక్రీ, అలాంటివి ఇంకెన్నో ట్రెడిషనల్ థింగ్స్, తెలంగాణ ఫుడ్ ప్రతి ఒక్కటి వాళ్ళు ఆర్గానిక్గా కానీ ఆయిల్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసే ఆయిల్స్ కూడా న్యాచురల్గా కంప్లీట్ న్యాచురల్గా ప్రిపేర్ చేసినట్టు సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని స్టాల్స్ చూసాను, అలాంటివి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇంకా మీరు ఫర్దర్ కంటెంట్ చూడాలనుకుంటే నేను ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను, రండి. హలో అండి ఎవ్రీవన్. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. సో ఇది ఫస్ట్ టైం వచ్చినారా మీరు ఇక్కడికి? మేము ఫస్ట్ టైమే వచ్చామమ్మా. కానీ యూట్యూబ్లో అది ఎక్కువ చూస్తుంటాం ఎవ్రీ ఇయర్. రావాలని చాలా ఆశగా ఉండేది. ఈ ఇయర్ నాకు బాగా కుదిరింది రావడానికి. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, వీఆర్ గ్రూప్ ఎట్ యోగా. ఓ యోగా గ్రూపా? అయితే మీరందరూ సో స్టేయింగ్ ఫిట్. యోగా టీచర్, సో గివ్ మీ a shake and I'm also a yoga instructor and a district player also. స్టూడెంట్స్. సో ఎట్లుంది మీ టీచర్ది ట్రైనింగ్? ఆవిడ కోఆర్డినేట్స్ ఉండబట్టే మేము అందరం ఇంత స్ట్రాంగ్ చేస్తున్నాం యోగా టీచర్గా. సూపర్ సూపర్. అయితే యోగా దేనికోసం చేస్తున్నారు ఫస్ట్ అదొక్కటి చెప్పండి. ఫిట్గా ఉండడానికా లేకపోతే బేసికల్లీ హెల్తా? చాలా మంది బక్కగా కావడానికి అన్నట్టు అని అంటారు. అది దాని గురించి కాదమ్మా, బాడీ ఫిట్నెస్, బాడీ ఫ్లెక్సిబిలిటీ, హెల్దీనెస్ అండ్ హ్యాపీనెస్. హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసం మేమందరం ఒక చోటే గ్యాదర్ అవుతాం కాబట్టి హ్యాపీనెస్ కూడా ఉంటుంది మాకు. అందరిలాగా లాఫింగ్ థెరపీ అక్కర్లేదు, మేము ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాము. సో ప్రాణాయామ చేస్తుంటారా అందరూ? ప్రాణాయామం ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ప్రాణాయామతో? అవే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, బికాజ్ ఇట్స్ బీన్ చాలా ఇయర్స్ ఏమో మీరు ప్రాక్టీస్ చేసి, సో మీ బాడీ మీకు అర్థమవుతారు కాబట్టి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ప్రాణాయామతో? ప్రాణాయామంతో అందరిలో వాళ్ళు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ మాకు తెలుస్తున్నాయి. జనరల్గా ఈ వింటర్ సీజన్లో సీజనల్గా వచ్చే ఈ డిసీజెస్, ఈ ఫ్లూస్ కానీ కాఫ్ అండ్ కోల్డ్ కానీ చాలా రేర్గా వస్తాయి మాకు. ఓకే. సో అయితే ఇది లాస్ట్ ఇయర్ కూడా పెట్టినారు కదా? ఓకే. సో ఎట్లుండే, దేని గురించి బేసికలీ కంటెంట్ అంతా దేని గురించి ఉంది ఈ ఎగ్జిబిషన్? ఇప్పుడు మీరు నుమాయిష్ విజిట్ అయినారా? ఆ ఎగ్జిబిషన్ నుమాయిష్ వెళ్ళలేరా? ఓకే. సో ఆ ఎగ్జిబిషన్కి డిఫరెన్స్ ఏంటి? అది ఓన్లీ కమర్షియల్ ఎగ్జిబిషన్. ఇది ఉద్యానవనం అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ, అందులో రాష్ట్రపతి భవన్లో జరగడం అంటే మాకు చూసినవి చాలా తెలియని విషయాలు తెలుసుకున్నాము. హెర్బల్ ప్లాంటేషన్ అవన్నీ చూసాము. ఆ మెడిసినల్ ప్లాంట్స్ వాల్యూస్ అవి ఇప్పుడు తెలుసుకోవాలనే కోరిక పుట్టింది ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూడాల్సినందువల్ల. సో బేసికలీ ఇది ఏంటంటే ఎడ్యుకేషనల్ కంటెంట్కి సంబంధించింది ఉంది, సో పిల్లలు చూడాల్సింది. సో ఎంట్రీ ఫీ ఏమైనా తీసుకున్నారా మీకు? ఏమీ లేదమ్మా, అంతా ఫ్రీ. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు మనం ముందు రావాలంటే. అంటే రష్గా ఉంటే కనుక మనం ఆన్లైన్ బుక్ చేసుకొని రావచ్చు. పిల్లలకి మంచిగా చాలా బాగుంది ఇక్కడ. కిడ్స్ ప్లే ఏరియా ఉంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ మనం కాయా ఖాతా రబీంద్ర FPCL SFAC అన్నట్టు ఉంది, తిస్టా బొరోలి FPCA CL. అయితే ఇది ఏంటనేది ఒకసారి వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకుందాం, మీరు కూడా చూడండి, పదండి. ఏ క్యా హై అమ్మా? ये है सुंदरबन का हनी और सुंदरबन का आपका जो वेस्ट बंगाल का वो गुड़, खेजूर का गुड़, फिर वो जो हमारा बर्धमान का वो राइस. वो क्या है ये राइस का? राइस एक है, राइस ही है ठीक है. तो ये पूरा ऑर्गेनिक है क्या? ऑर्गेनिक है पूरा. और आपका है वो जो दार्जिलिंग टी. ओके. शिलीगुड़ी में हमारा जो प्रोड्यूसर कंपनी तिस्ता बोरोली, उधर से हमारा जो दार्जिलिंग पास ही है, तो उधर से हम दार्जिलिंग टी भी लेके आए हैं. टी का पत्ते है ये? हाँ, चाय का पत्ते बोलते हैं इसको. हाँ, और जो हमारा जो आसाम भी पास है, तो
ये जो उत्तर बंगाल में तो ये गमछा बोलता है इसको, आसाम का गमछा, जो ऐसे ऐसे मैंने लिया है ना, ऐसे इसको लेता है। और ये है आपका तेज पत्ता, जो ये ऐसा पहनने में क्या होता है? ये उधर जो आपको जो हम लोग हिंदी में बोलते हैं सम्मान, जो आपको सम्मान करता है ना, वो ये दे के करता है असम में। इसलिए ये बहुत ही उधर का सम्मानीय है, इसलिए हम ये लेके आए हैं। ठीक है। और हमारा घी था उधर का, जो काऊ का घी, वो हमारा ख़त्म हो गया। और जो तुला पंजी हमका जो असम में जो बंगाल में जो पायस बोलता है ना, पायस व खीर दूध से बनता है, वो बनाती है। ठीक है, तो ये ब्राउन राइस से नहीं। ये देखिए, ओके। हम दिखा देते हैं, ये देखिए ऐसे है, वो पूरा स्मेल लीजिए, बहुत अच्छा है। ओके देखिए ओके, प्योर वो बासमती का चावल बोलते हैं ना, वैसा तो स्मेल। मेंबर्स लोग सब आपका वो किसी क्या बोलता है, वो जो फार्मर, हाँ, उसका जो मैंने वो करता है, वो लोग बहुत सारे हैं, 400, सबको लेके हम ये बनाते हैं। అయితే ఇప్పుడు సిద్ధ్ బాబా కృషక్ ఉత్పత్ సంఘటన అన్నట్టు ఉంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్ని స్వీట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. మేబీ అది చూస్తే ఆర్గానిక్ లాగానే అనిపిస్తుంది. ఓకే, ఒకసారి వాళ్ళతో వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ టైం लगाए क्या आप स्टॉल? पहली बार आए हम लोग यहाँ, पहली बार। किधर से है आप? हम उत्तराखंड पौड़ी गढ़वाल से। ओके, तो ये इसके बारे में आप कुछ एक्सप्लेन करते क्या? इधर थोड़ा स्वीट्स दिख रहे, तो ऑर्गेनिक है क्या ये पूरा? हम लोग सिद्ध बाबा कृषक उत्पादक संगठन से हैं, उत्तराखंड से आए हैं हम लोग। और एग्री मिनिस्ट्री की तरफ से हमें इनवाइट किया गया कि आप लोग यहाँ आए। तो हमारा मेन प्रोडक्ट है मिलेट्स पे हम लोग काम कर रहे हैं। तो मिलेट्स में हम लोग जैसे आपका बानियर मिलेट्स है, उसका हमने लड्डू बनाया, बिस्किट्स बनाए हैं। उसको आप देख सकते हैं, ये हमने बानियर मिलेट्स का ये बिस्किट हमने इसको ईजाद किया। और ये रागी का बिस्किट है। इस तरीके से हमारे जो पहाड़ में जो भी प्रोडक्ट होते हैं वो सब ऑर्गेनिक। ये स्क्वैश बोले तो क्या रहता भैया? जिस फ्लेवर है क्या वो जूस का जैसा? हाँ, ये फ्लावर का स्टैक है निकाला है, हाँ हाँ। तो इसको हम एज ए जूस के रूप में ले सकते हैं। ओके, तो कैसा लेना है वो? वाटर ये हाँ, उसमें वाटर मिलाना है आपने, इसमें एक ढक्कन ये डालना है और एक आधा गिलास पानी। बस। हाँ, उसमें आप इसको पीते, इसका तासीर बिल्कुल ठंडा है और पीने हार्ट के लिए बहुत बढ़िया चीज़ है ये। సో అయితే ఇప్పుడు మనం థర్డ్ స్టాల్కి వచ్చినాము. సో ఇక్కడ ఈ స్టాల్ని ఏం చేసినారంటే తరాలి కృషక్ వికాస్ అంట. సో ఇక్కడ చూస్తే మేబీ సమ్ మిల్లెట్స్ లాగా అనిపిస్తున్నాయి, కొంచెం ఫ్లోర్ సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి వాళ్ళని అడిగేసి దేని గురించి రిలేటెడ్ ఏంటనేది వాళ్ళని కనుక్కుందాం రండి. సో వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ అబౌట్? Actually, we from Karnataka. Then we formed on a farmer producer company. There are 700 farmers are there in our farmer producer company. We have 10 directors in company. Then we produce like that. We directly purchase in farmer and directly we have marketing of our company. So we are these are the items are our FEO. The syrups are there. The syrups varieties of syrups. There's like mango syrups, brahmi syrups, kokum kadhi, kokum syrups. There are so many. Then alag ek coconut oil. These are the coconut oil, pure coconut oil. We have directly purchased in the farmers in coconut, and we will produce our one of the shareholders. We have produced the coconut oil. Then the syrups also, one of the shareholders also produces in the coconut syrups. Accommodation and everything they give. The Rashtrapati Nilayam committee has given you all the accommodation. Everything they are only taking care? Yes. Actually, when going in up and down, we arrange the traveling. So very nice. ఇప్పుడు స్టాల్ నెంబర్ 7 సమతు FPCL దగ్గర ఉన్నాము. సో మేబీ నాకు ఇక్కడ చూస్తున్నట్టయితే ఐ కెన్ సీ మఖనా ఉంది, మళ్ళీ సాంబ్రాణి, అగర్బత్తి, ప్రతి ఒక్కటి ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం ఆర్గానిక్కి సంబంధించిందే ఉంది. సో ఒకసారి వాళ్ళని కూడా వెళ్ళి కనుక్కుందాం, దేనికి అసలు ఎట్లా ప్రిపేర్ చేసినారు ఏంటనేది వాళ్ళతో తెలుసుకుందాం, పదండి. హలో సార్, వెరీ గుడ్ ఈవినింగ్. Hi ma'am, thank you. Amardeep here. I'm CEO for this FPO, Samthu Farmer Producer Company Limited from Samastipur, Bihar.
So we deal with lots of product. You can see as I mean, this is the souvenir kind of packaging. This is a Mithila painting, and based on Bihar famous Chhat Puja completely. And inside there is a 4 kind of different agarbatti. You can see the lavender, kasturi, sandalwood, and oud. And this is charcoal free completely. And along with the agarbatti, we have sambrani cup, which is fantastic smell, and everything. So here you can see the things. And this thing, I mean, this Mithila painting is prepared by Suman. She is California West. Yes, California West lady. She has given the copyright. And this is the completely seed ball, tulsi seed. So you will throw this one, it will grow as a tulsi seed. Okay. Yes. Nice. So even in sambranis, I can see there are many flavors, right? Okay. So all those flavors which you all created is charcoal free even in sambrani? Yes, absolutely. Because wood powder we have used, and this is complete charcoal free. And this one, black one is a different colors. For color point of view, also we have used. So this is the things, ma'am. So what is the price tags which you all kept for each thing? Correct. We produce from 5 rupees to 5,000 per box. This kind of product we have. From simple to luxury, we have a lot of product. More than 100 product we have, and we are selling across the world. అయితే ఇప్పుడు మనం స్టాల్ నెంబర్ 11 కోయిటల్ నాడ్ అనేది వాళ్ళ స్టాల్ నేమ్ అంట. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు మనకు ప్రెజెంట్లీ నార్మలీ బయట మన యూత్ అయితే చాలా జంక్ ఫుడ్కి అలవాటు పడి ఉన్నారు కదా. సో ప్రెజెంట్లీ మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే మొత్తం ఆర్గానికే ఉంది. సో వాళ్ళతో వెళ్ళి ఒకసారి మాట్లాడి దేనికి సంబంధించింది, అసలు ఏం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అనేది చూద్దాం పదండి. 3 red stigmas and the style part is inside in this box. Saffron threads are there. Flowers, 3 stigmas and the 1 style part. This is raw saffron. No processing or any adulteration is done. That is why we specifically say that this is raw saffron. You can see the pollen grains even in the tip of the stigma in our bottle, each bottle. Okay. So This is done by our shareholder. Actually we are the this company is from Kerala, Trivandrum district, Pothankot Farmer Producer Company. We have 750 shareholders under our company. Now one of our shareholder is doing this. He's from Kerala. He's sourcing saffron from Kashmir, Pambore, directly from the farmers of the Pambore, and he's selling this. Our company is helping them to branding and marketing the products. So it is promoted by Pothankot Farmer Producer Company. They launched a new product today. It is honey with saffron. Kerala ka honey, Kashmir ka saffron inside. okay, I can see saffron also inside. So why is this honey and saffron combinedly mixed? Because I haven't seen anywhere. Either saffron is separately we get it in a bottle and honey is separately we get it in a bottle, right? So what is the concept of combined of honey and This is not flavor. Real saffron threads is used in it. no. But when it gets combined, right, the flavor, the aroma, maybe they like. The aroma is different and the taste is different, and it's like it's good for health also. Saffron have so many health benefits. You all may know about this. And okay, this is the one thing is this. Other thing is we have coconut oil, virgin coconut oil. Okay. This is technically supported by KVK, Krishi Vigyan Kendra, for the production of this. This is our this we collected from one of our women farmer. She has fresh kandari, bad eye chili, and she dry it and sun dried kandari chili also. అయితే ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ అనేది కొన్ని సైట్స్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు కూడా ఇప్పుడు మన గవర్నమెంట్కి సంబంధించింది ఒక మై స్టోర్ అనేది ఒక యాప్ అయితే ఉందంట. సో మేబీ గూగుల్లో వెళ్ళి మై స్టోర్ యాప్ అని ఓపెన్ చేస్తే అక్కడ ఓపెన్ చేసి మీకు ఫర్దర్ మళ్ళీ ఇవే ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ యాప్కి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం స్టాల్ నెంబర్ 44 దగ్గరకు వచ్చినాము. అయితే నేషనల్ బీ బోర్డ్ అని మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ చూస్తే కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది బికాజ్ వాళ్ళు ఇక్కడైతే ఒకటి ప్లేస్ చేసినారు.
హనీకి సంబంధించిన అంటే మేబీ హనీని వాళ్ళు ఎట్లా పుల్ చేస్తారు అనేది వాళ్ళు కాన్సెప్ట్ న్యాచురల్గా ఎట్లా తీసి యూజ్ చేస్తారు అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉండొచ్చు. బట్ ప్రెసెంట్లీ అయితే వాళ్ళు ప్రాక్టికల్గా చూపించేది అయితే అవైలబిలిటీ లేదు అని చెప్పినారు. బట్ ఇక్కడ చూస్తే ఈవెన్ లిప్ బామ్స్ కానీ ప్యూర్ హనీ కానీ అండ్ ఈవెన్ శాషెట్స్ కూడా ప్రొవైడ్ చేసినారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడి వాళ్ళు ఎట్లా చేసినారు, ఏంటి, వాళ్ళకు ఓన్ ఫార్మింగ్ ఉందా అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇది ప్యూర్ హనీయా? ప్యూర్ హనీ న్యాచురల్ ఉంటుంది, ప్యూర్ ఉంటుంది. ఓకే, మీరే చేసినారా ఇది? మీకు అంటే ఓన్ ఫామ్ ఉందా మీకు ఎక్కడన్నా? రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మాది ఫార్మింగ్ ఉంటుంది, ఎల్ఆర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అని. అక్కడనే అంటే మాది ఫార్మింగ్ కూడా అక్కడనే జరుగుతుంది. బేసిక్ ఈ హనీ ఎట్లా తీసామంటే మన బాక్సెస్ ఉంటాయి, టోటల్ బీ బాక్సెస్. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఫ్లవరింగ్ ఉంటుంది, ఫ్లవరింగ్ దగ్గర మనం బాక్సెస్ పెడితే ఈ బీస్ అనేవి వెళ్ళి ఆ ఫ్లవర్ దగ్గర కలెక్ట్ చేసుకొని మళ్ళీ బాక్స్లోకి వచ్చి ఆ హనీని అనేది అలా స్టోర్ చేస్తుంది. ఓకే, ఆ నెక్టార్ ఫ్లవర్లో ఏదైతే ఉంటుందో అందులో నుంచి పుల్ చేస్తుంది అనమాట. ఎస్, ఆ పుల్ చేసిన తర్వాత బేసిక్ నార్మల్గా ఒక 1 మంత్కి 1 ఫ్రేమ్లో 2 kgs వరకు హనీ వస్తుంది. 1 మంత్కి అట్లా తీయచ్చు ఒక 1 బాక్స్లో నుంచి. సో 1 మంత్కి తీస్తున్నాం అంటే మేబీ ఈ ఒక్క బాటిల్ మొత్తం 1 మంత్ అది ఎంత పుల్ చేస్తే ఈ 1 మంత్కి బాటిల్ ఒకటి అవుతుంది అనమాట. 1 ఫ్రేమ్లో మనకి నార్మల్గా ఒక 1 బాక్స్లో 12 ఫ్రేమ్స్ ఉంటాయి. వాటిలో 1 ఫ్రేమ్లో బేసిక్గా 20 డేస్కి 30 డేస్కి 2 kgs వస్తుంది. 2 kgs అంటే 1 kg బాటిల్స్ 2 బాటిల్స్ వస్తుంది. సో ఎంత ఉందన్న ఇప్పుడు మళ్ళీ ప్రైస్ దీనిది? నార్మల్గా మన ప్రైస్ కూడా తక్కువనే ఉంటుంది. బయట చూసుకుంటే ఇక్కడ ½ kg వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది, 1 kg వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. ఇది ఓన్లీ మల్టీది. అయితే ఇప్పుడు ఇక్కడ లిప్ బామ్స్ కూడా నేను చూస్తున్నాను. అయితే ఇది కూడా హనీతోనే ఐ మీన్ రెడీ చేసినారా దీన్ని? ఇది నార్మల్గా మన హనీ ఇది బీవాక్స్ ఉంటుంది కదా, మనం హనీ తీసిన తర్వాత బీవాక్స్ వస్తుంది. ఆ బీవాక్స్తో న్యాచురల్ వాడి మన ఈ లిప్ బామ్ అనేది తయారు చేస్తుంటాం. యాక్చువల్గా దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇది ట్రైఫెడ్ అని, ట్రైబల్ మార్కెటింగ్ డెవలప్మెంట్ అన్నమాట, కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇదేంటంటే మేము వచ్చేసి ట్రైబల్స్కి ఒక గ్రూప్స్ కింద తయారు చేసి వాళ్ళకి కొన్ని స్కీమ్స్ ద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి, వాళ్ళకి ట్రైనింగ్ అవ్వండి, ప్యాకింగ్లో అన్నీ మేము ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ మేము తీసుకొచ్చి మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పిస్తామన్నమాట. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో అప్రాక్సిమేట్లీ 200 అవుట్లెట్స్ వరకు ఉన్నాయి. ప్రతి అవుట్లెట్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడైతే ట్రైబ్స్ ఉన్నారో అక్కడి నుంచి గ్యాదర్ చేసి వాళ్ళు చేసిన హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఓవరాల్ 8 కేటగిరీస్ ఉంటాయి. టెక్స్టైల్, జ్యువెలరీ, మెటల్, పోటరీ, ఇట్లా 8 కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నీ మార్కెటింగ్ చేస్తామన్నమాట. తద్వారా ఈ ట్రైబల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా లబ్ధి పొందుతారు, వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ పెరుగుతుంది అనమాట. అట్లా మిడిల్ మ్యాన్ని తొలగిస్తూ డైరెక్ట్గా గవర్నమెంటే వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించి ఈ మా ట్రైఫెడ్ ద్వారా వాళ్ళకి మార్కెటింగ్ చేస్తుంది అనమాట. ఇది మిత్ర ఫౌండేషన్ వాళ్ళ అనేది ఇక్కడ కొన్ని స్నాక్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. అది కూడా మొత్తం ఆర్గానిక్ అంట. సో ప్రిపరేషన్ కూడా నేను వాళ్ళని ఆల్రెడీ అడిగి చూస్తాను. సో ఆయిల్ వాళ్ళు ఏదైతే యూజ్ చేసినారో అది మన నార్మల్ ఆయిల్ కాకుండా గ్రౌండ్ నట్ ఆయిల్తోనే యూజ్ చేసి ప్రిపేర్ చేసినారంట. ఓకే, న్యాచురల్ హనీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఎలా ప్రిపేర్ చేసినారు ఏంటి అనేది. మేము వచ్చేసి మన ఇక్కడ రమణపేట నుంచి వచ్చాము. మిత్ర ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు మాకు. అయితేనంటే మేము ఇక్కడ ఏంటివి అంటేనంటే చట్నీస్ కానీ, స్వీట్ ఐటమ్ కానీ, స్నాక్స్ కానీ, తేనె కానీ, మరి మేము నెక్స్ట్ తాటిది హీరా కానీ, నెక్స్ట్ మేము తాటి బెల్లం కానీ, ఈత బెల్లం కానీ, జ్యూసులు కానీ పెట్టుకొని మేము చాలా బాగా అమ్ముకొని సేల్స్ కావడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఇలాంటి అవకాశాలు చాలా చాలా ఇవ్వాలని కూడా మరి రాష్ట్రపతి మేడం మేము మరి కోరుకుంటున్నాం. అయితే ఇది ఫస్ట్ టైం పెట్టినారా మీరు స్టాల్ ఇక్కడ? అవును మేడం, ఫస్ట్ టైం పెట్టాం మేడం మేము ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇది హైదరాబాద్లో ఇంకెక్కడ ఉందండి? తెలియదు మేడం నాకు. ఓకే, వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఆపర్చునిటీ ఇస్తే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. ఓకే, ఒకవేళ ఇది మీరే కదా రెడీ చేసిన? ఓకే, ఇంట్లోనే హోమ్ మేడ్స్ మేము తయారు చేసాం మేడం మేము.
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి తీసుకున్న వాళ్ళు తీసుకొని వెళ్తారు, మళ్ళీ వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు ఎట్లా పర్చేస్ చేసుకుంటారు? మేము మా మొబైల్ నెంబర్, మా కాంటాక్ట్ నెంబర్ అనేది మేము ఇస్తాము. ఇస్తే మాత్రం వాళ్ళకి కంపల్సరీ ఫోన్ చేస్తే మాత్రం మేము కంపల్సరీ అటెండ్ అవుతాం మేడం. అయితే మీకు ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ షాప్స్ కానీ ఏమైతే లేవు హైదరాబాద్? అయితే లేదు, మాకు షాప్స్ అయితే లేదు, కానీ మేము ఇంట్లోనే హోమ్ మేడ్స్గా చేసుకొని ఇంట్లోనే సేల్ చేసుకుంటాం మేము ఆన్లైన్గా. సార్, వేర్ డిడ్ యు ఆల్ కమ్ ఫ్రమ్? From Bonpalli, Boinpalli. from Hyderabad only. Okay. Are you aware of this exhibition previously also? Yes. Okay. My son is a regular visit for this, and this is the second time we are visiting. Okay. So I've also covered the whole exhibition, almost the 50% of it. So whatever I've seen, it's completely organic, I must say. Yes. So because I have tasted few of the things, they're very natural. So what do you say in your views? Because this is only the second time they are holding in Rashtrapati Nilayam. So what would you like to tell about this exhibition and every stalls maybe which you have visited? No, till now we have visited only these few shops, and they Plants and honey very organic. Okay. very useful for our health and other things. Very good. Okay. We can go for that. So mostly I've seen millets everywhere. Yes. So how good is millets to use for this present youth? Because nobody is eating millets, I can say. Everybody is used to the junk food. No. So There are few persons in our home. We are using only millets. okay. Because there are now this has come up regularly to use all these millets and other organic things. It's a good thing actually. Okay. And here, whoever you can visited here persons, they are using these organic items only. So this is good for everyone. మ్యామ్, సో ఫస్ట్లీ నేను ఇది చూస్తే ఇవి క్యాండిల్స్ లాగా అయితే అస్సలు లేదు. మేబీ నేను అస్సలు నమ్మలేను, బికాస్ వెరీ క్రియేటివ్గా ఉంది. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే ఈ ఫ్లవర్స్, ఇంత ఇన్నోవేషన్ అసలు మీరు చేస్తారా లేకపోతే ఎవరైనా ఉన్నారా మీ టీం? లేదు మ్యామ్, నేనే చేస్తాను. నేను మా డాటర్ ఇద్దరం హ్యాండిల్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్ మొత్తం నాదే ఉంటుంది. మా డాటర్ ఇన్స్టా ఎవ్రీథింగ్ షీ ఈజ్ టు హ్యాండిల్, తను హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా ఏంటి అంటే ఈ ఐడియా ఎందుకు వచ్చిందో చెప్తాను. జనరల్గా మనం పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా పెద్దవాళ్ళని విజిట్ చేసినా బొకేస్ ఇస్తాము. వాళ్ళు ఏం చేస్తారు, 3 to 4 days తర్వాత బయట పడేస్తారు. వేస్ట్ అయిపోతుంది, మన మనీ మన వాల్యూ లేకుండా అయిపోతుంది, అంటే రికగ్నైజేషన్ ఉండట్లేదు. సో దీనివల్ల ఏంటి, మీరు తీసుకెళ్ళి ఒక బొకే ఇచ్చారు అంటే కొంచెం క్రియేటివిటీ ఉంటుంది, ప్లస్ నాలాంటి స్మాల్ బిజినెస్ ఓనర్స్కి సపోర్ట్ ఉంటుంది, అండ్ వాళ్ళు డెకరేటివ్ పీస్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళకి బోర్ కొట్టింది అంటే దీనికి ఇలా ఇది ఒక స్టిక్ ఉంటుంది. సో ఈ స్టిక్ తీసి మీరు దీన్ని ఇలా తీశారు అంటే యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ ఫ్లోటింగ్ క్యాండిల్. లేదు నాకు మరీ ఇంకా పెట్టుకొని బోర్ కొట్టిందంటే యూ కెన్ బర్న్. అయితే ఇప్పుడు ఈ బొకే అంటున్నారు కదా మ్యామ్, సో ఇవన్నీ ఫ్లవర్స్ లైట్ చేసుకోవచ్చు? అన్ని లైట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది? ఫ్రేగ్రెన్స్ ఇప్పుడు చూసారు కదా, అది 1.5 month బ్యాగ్ది. ఇది మీరు ఇలా ర్యాప్ చేసి పెట్టారు అంటే 2 to 3 months 4 months ఇది కవర్ తీయనంత వరకు ఈ ఫ్రేగ్రెన్స్ ఇందులోనే ఉంటుంది. వన్స్ కవర్ తీశారు అంటే 2 months వరకు సస్టైనబిలిటీ ఉంటుంది. ఫ్రేగ్రెన్స్ 2 months వరకు ఉంటుంది. తర్వాత ఇది బొకే మీరు ఎన్ని రోజులైనా ఉంచుకోండి, అంటిల్ అన్లెస్ మీరు దాన్ని వెలిగించనంత వరకు. ఓకే. సో వెలిగిస్తే మాత్రం అయితే ఎన్ని మంత్స్ వరకు ఉంటుంది? మేబీ డేస్ అయితే ఇప్పుడు ఇది ఒక 10 to 15 minutes దీని లైఫ్ అంతే. అంటే ఇవి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అంత టైమే ఉంటుంది మ్యామ్. 50 rupees నుంచి 400 వరకు ప్రైస్ రేంజ్ ఉంది మ్యామ్, అంతే. ఎందుకంటే నా టార్గెట్ ఏంటి, హయ్యర్ క్లాస్ వాళ్ళు ఎలాగో అన్నీ కొనగలుగుతారు, మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలగాలి. అది 50 to 450 నా హైయెస్ట్ ప్రైస్ అన్నట్టు ఇక్కడ ఇలాంటి క్యాండిల్స్లో, పిల్లర్ క్యాండిల్స్లో. కానీ మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఏదైనా నచ్చింది, మీకు ఏదైనా కావాలి అన్నా కూడా మేము చేసి ఇస్తాము. పింట్రెస్ట్లో ఉందా మీది? లేదు, ఇన్స్టాలో ఉన్నాం మ్యామ్, ఇన్స్టాగ్రామ్లో. సో పేజెస్ జియా క్యాండిల్స్,
జియా క్యాండిల్స్ మ్యామ్, మా లోగో అది ఉంటుంది. అయితే ఇప్పుడు మనమైతే స్టాల్ నెంబర్ 31 దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు కంప్లీట్గా ఎయిర్ ప్లాన్స్ అనేది ఉందన్నమాట. సో ఇది బేసికలీ ఏంటంటే జస్ట్ హ్యాంగింగ్ ప్లాన్స్ లాగా కూడా అనొచ్చంట. సన్లైట్, వాటర్, వెంటిలేషన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ అన్నది చెప్పారు. సో దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకు టిలాండిసియస్ అనేసి నేమ్ ఇచ్చినారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడేసి అసలు దేనికి సంబంధించింది ఏంటి అనేది ఒకసారి మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. ఓకేనా మ్యామ్? యాజ్ యూ టోల్డ్ దట్ దిస్ ఈజ్ ఆల్ యాజ్ ఎయిర్ ప్లాన్స్, రైట్? అండ్ యూ హ్యావ్ గివెన్ ద నేమ్ యాజ్ బ్రోన్. It belongs to the bromeliad family. And these are called air plants or tillandsias. And they grow in the air, or you can mount them on a piece of wood. In nature, they grow on the trees. ఓకే. So you don't need soil for them. Of course, you need ventilation, a little sunlight, and water. What I wanted to tell people is there is something which you can grow in a small place. You don't need a huge garden. Just tie it on a string and It will grow. they will grow. Or on a piece of wood. So because these are very beautiful, you know, like when I touch, can I touch this? Because it's written as don't touch. Because you know it looks like creative, it's created, but you know it's very beautiful when I look. So I don't think so. Yeah, it's very natural. They have thorns. Some of them have thorns. Okay. So you have to be careful. Okay, fine. Because see, this looks like painted, but it's not. It's very natural. So the beauty of it is really very amazing, I can see. Yes, and that's why they need sunlight. When there's sunlight, the colors come out. సెక్రటరీ దగ్గర ఎట్లయితే ఫ్లాగ్ ఉందో సేమ్ అలాంటిది ఇప్పుడు మన రాష్ట్రపతి నిలయంలో కూడా ఒక ఫ్లాగ్ ఉంది. అది 120 feet హైట్ అయితే ఉందంట. సో దాని హిస్టరీ ఏంటనేది నేను మీకు ఒకసారి బ్రీఫ్గా చెప్తుంటాను. సో ఇది ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ హిస్టరీలో హైదరాబాద్ స్టేట్, ద ఇండియన్ యూనియన్, అది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఈవెంట్స్ బొల్లారం రెసిడెన్స్లో. సో ఇప్పుడు రాష్ట్రపతి నిలయంలో ఇది ఒక హ్యాండ్ ఓవర్ సెరమనీ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. ప్రిన్స్ అజామ్ షా అనేటైనా 1948లో దీన్ని ఇన్వెంట్ చేశారన్నట్టు మనకు చెప్తున్నారు. సో ద ఫ్లాగ్ పోస్ట్ మార్క్స్ ద హిస్టారికల్ స్పాట్ వేర్ ద ట్రై కలర్ వాజ్ హోయిస్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ టేకింగ్ డౌన్ ది హైదరాబాద్ ఫ్లాగ్ అంట. సో ఎంకే వెల్లోడి took his oath as the first chief minister of Hyderabad state in the same place. Maybe Rashtrapati Nilayamlo, maybe as a chief minister, వెల్లోడి ఎంకే వెల్లోడి అనే సార్, ఆయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్, అతను ఇక్కడే రాష్ట్రపతి నిలయంలో ఫస్ట్ ఓత్ తీసుకున్నారంట యాజ్ అ చీఫ్ మినిస్టర్. డ్యూ టు డైలిపేటెడ్ కండిషన్ ఆఫ్ ఫ్లాగ్ పోస్ట్ యాజ్ ఇట్స్ బీయింగ్ అ ప్రాబబుల్ థ్రెట్ టు ది మెయిన్ బిల్డింగ్, ఇట్ వాస్ డిస్మాంటిల్డ్ అన్నట్టు వాళ్ళు ఇక్కడ బోర్డ్ పైన మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఇక్కడ ఒక ఈవెంట్ కూడా మనకు సెలబ్రేట్ అయితే చేస్తున్నారు రాష్ట్రపతి నిలయంలోనే. సో ఇక్కడ చూస్తే ఆర్కెస్ట్రా కానీ మనకు ట్రెడిషనల్గా సంబంధించింది ఒగ్గుడోలు, భరతనాట్యము, కూచిపూడి, ప్రతి ఒక్కటి మనకు పిల్లలు, మనకు కొన్ని శ్రీ చైతన్య కూచిపూడి క్షేత్రం అని చెప్పి వరంగల్ నుంచి వచ్చి కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి చేయడం జరుగుతుంది. మళ్ళీ అలాగే చూస్తే మనకు టిఎస్ఎస్ ఆర్టిస్ట్స్ అని మనకు ఆర్కెస్ట్రాకి సంబంధించిన పర్సన్ శ్రీ కే ప్రసాద్ అన్న పర్సన్, వీళ్ళు చాలా అంటే ఆల్రెడీ కొన్ని ఇయర్స్ వాళ్ళకి ఈ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసి అందరిని ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. సో ఇప్పుడైతే మనము ప్రెజెంట్లీ చెరియల్ ఆర్ట్ అనేది ఒక టన్నల్ లాంటి పెద్ద స్పేస్ అని చెప్పొచ్చు. ఆ టన్నల్ ఆర్ట్లో వీళ్ళు వాల్ పెయింటింగ్స్ అనేది మొత్తం చేసినారు. అది మనకు ఫోక్ ఆఫ్ ట్రెడిషన్ ఆఫ్ తెలంగాణకి, అంటే తెలంగాణకి సంబంధించింది కానీ స్టేజెస్ ఆఫ్ టన్నల్ రెనోవేషన్ అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే మనకు వాల్ పెయింటింగ్స్ టన్నల్ లాగా, ఆ టన్నల్లో మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ రెండు సైడ్స్లో వాళ్ళు పెయింటింగ్ అనేది చేసినారు. సో అది కూడా మనం ఒకసారి కవర్ చేసుకున్నాం రండి.
చూసారు కదా, మరి ఇలాంటి ఇంకా కొన్ని ఎగ్జిబిషన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఇప్పుడు మన ప్రజెంట్ యూత్ ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ మన గవర్నమెంట్ కూడా ఇలాంటివి ఇంకా ఫర్దర్ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో మోనికా, పల్లవి టీవీ.